తెలంగాణ ఫుడ్ ఎలా ఉందో మనం ఈ రోజు ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాం. సో నమస్తే ఎవరివన్, చాలా రోజులు అవుతుంది మన పేజ్ లో ఫుడ్ బ్లాగ్స్ వచ్చరికి. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఒక పని మీద అయితే మనం హైదరాబాద్ అయితే వెళ్తున్నాం అనమాట. హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న కోయిల్గూడ మన విలేజ్ లో విలేజ్ ఆర్గానిక్ రెస్టారెంట్ చెప్పేసి ఒక రెస్టారెంట్ అయితే ఉంది. తెలంగాణ ఫుడ్ ఎలా ఉందో మనం ఈ రోజు ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాం. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఎలా అనిపించిందో మీ కమెంట్స్ రూపంలో అయితే చెప్పండి. అందరు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడికి నేను ఇది ఫస్ట్ టైం కాదండి, ప్రీవియస్ గా ఒక 2 times అయితే వచ్చాను. సో అప్పుడు వెజ్ థాలీ అయితే ట్రై చేశాను. ఇక్కడ ఎక్సలెంట్ గా ఉంటుంది ఆ వెజ్ థాలీ అయితే. ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి ఇక్కడున్న మటన్ పలావ్ అయితే ట్రై చేస్తున్నాను. ఆర్డర్ అయితే ఇచ్చాను. దీని కాస్ట్ వచ్చేసరికి 360 రూపీస్ అనమాట. కాస్ట్ తగ్గట్టుగానే టేస్ట్ ఉంటుందా లేదో చూద్దాము. నాకు రెస్టారెంట్ బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంకా మనం తినాల్సిన టైం అయితే వచ్చింది అనమాట. కలుపుతుంటే ఎంత బాగుందో, మంచి సాఫ్ట్ గా అనిపించింది. సో ఇంకా తినడం అయితే స్టార్ట్ చేద్దాం. కొంచెం టేస్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. కొంచెం రైస్ అయితే ఉడకాలనుకుంటా, మేబీ. పీస్ అయితే బాగుంది, పీస్ అయితే మంచిగా వచ్చింది. కానీ రైసే నాకు అంతగా అనిపించలేదు. ఇంకేం చేస్తాం, తప్పదు, తినాలి. మనకైతే సరిపోలేదు ఫుడ్ అయితే, అందుకని ఇంకా కొంచెం రైస్ అయితే పెట్టించుకొని కొంచెం సాంబార్ వేసి అట్లా మిక్స్ కొడితే ఎక్సలెంట్ అదిరిపోయింది. టేస్ట్ అయితే నిజంగానే బాగా నచ్చింది. దానికన్నా ఈ వైట్ రైస్ అండ్ సాంబారే సూపర్ అనిపించింది. ఎనీవే ఫుడ్ అయితే పర్లేదు, బాగానే అనిపించింది, మంచిగానే ఉంది, గుడ్ అనమాట. ఎవరైనా హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తున్నప్పుడు విలేజ్ ఆర్గానిక్ లంచ్ అయితే వెజ్ థాలీ ట్రై చేయండి. నా పర్సనల్ రివ్యూ అయితే చెప్తున్నాను, సూపర్ ఎక్సలెంట్ గా అయితే ఉంటది. ఒక మటన్ పలావ్ మేబీ ఈ రోజు అయి ఉండొచ్చు, నాకు మాత్రం అలా అనిపించదు, తెలియదు. సో తర్వాత వైట్ రైస్ అండ్ సాంబార్ అయితే ట్రై చేశాను. అది మాత్రం నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. నా సజెషన్ ఏంటంటే ఇక్కడికి వస్తే వెజ్ థాలీ ట్రై చేయండి. ఇది ప్రమోషన్ కాదు, సో నేను ఎవరిని కూడా తప్పుగా చూపించాలనుకోవట్లేదు. సో నేను తిన్న రోజు ఎలా అనిపించిందో అది మీతో షేర్ చేసుకున్నాను. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన పేజ్ అయితే ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హైదరాబాద్ లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ లో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.